శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర వాటర్ ప్లాంట్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వారంపూడి శంకు చక్రధర వెంకటరెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు, సప్లై చేస్తుంటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శంకు చక్రధర్ రెడ్డి కాలువ కత్తి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా శంకు చక్రధర్ రెడ్డి స్వామిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ సర్పంచ్ గొల్లు హేమతులసి, ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, దొరబాబు, నల్లమిల్లి నాగిరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి నాగిరెడ్డి, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆయన మరి చాలా కష్టపడి చాలా కృషితో మరి వ్యాపార అభివృద్ధి చేసి మరి ఇలాంటి కార్యక్రమాలకి నిజంగా ఎక్కడ ఎటువంటి గర్వం కానీ ఆశయం సమర్పయామి, నష్టయో ఆశయం సమర్పయామి. ఈ నీళ్ళు పట్టుకుని చాలా గల్లంగా ఒకసారి ఆలయం అభియోగి అందులేషన్ వారయో తీసుకోండి. విషయం నాలుగు వేసేసాను, పట్టుకుని వేసాను. స్నానం సమర్పయామి జోడవట్లేభ్యం ఈ తెల్లడ పుష్పాలు కనపడి వ్యక్తి శ్రీ శక్తి పుల్సరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన ఊరు వచ్చి మరి సర్వేంద్ర కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి శంకు చక్రధర వెంకటరెడ్డి గారికి మరి అలాగే మా గ్రామ ప్రజలకు కూడా గ్రామ సభ్యులకి కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గారు మరి ఏర్పాటు చేయాలని మరి శక్తి పుల్సరెడ్డి గారు పౌరసంకల ప్రకారం వంశపాలకోత్రస్య బుద్ధినామదేశ్య ధర్మపత్నస్య శ్రీహేనామదేశ్య ఆయు ఆరోగ్యైశ్వర్యాదిత్యనం గ్రామరక్షణం లోక కళ్యాణిత్యర్థం శ్రీ చలివేంద్ర పరిపూర్ణ ధ్యేయత్వసిత్యర్థం తిరుమల తిరుపతి వాగ్రవ్యాన్ని చలివేంద్ర మహోత్తమగ్రాసిత్యర్థం శ్రీ వెంకటేశ్వర పూజాంజలిశ్వే నమః. పుష్పమాలికాం సమర్పయామి. శ్రీ వెంకటేశాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. వస్త్రేభ్యం పుష్పం సమర్పయామి. పూలు ఒకడు కూడా అలంకారం చేశాను. తత్సంజ్ఞానాగుణేవ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞమదే దైవే స్వస్తిరం పునః స్వస్త్రమానుషేభ్యః. కార్యక్రమాలు చేస్తూ మరి పుష్పార్థం ఎలా
రామకేతున గృహే లక్ష్మీ రాక్షస రామకేతు మాసన లోపలికి వచ్చాయి